నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. నారాయణపురం తోటపల్లి కుడి కాలువ ద్వారా పంట భూములకు ఈ నెల 6న సాగునీరు విడుదల చేయనున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని పెద్దపాడు రోడ్లో ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. గత ప్రభుత్వం నారాయణపురం తోటపల్లి కాలువకు సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో వేలాది మంది రైతులు తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. పంటలు కళ్ళెదుటే ఎండిపోతున్నా పట్టించుకోలేదని, పంటలకు నీరు లేక ఏం చేయాలో తోచక దూర ప్రాంతాల నుండి ఇంజన్లు పెట్టి అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అందక ఇబ్బందులు పడిన అన్నదాతల ప్రయోజనమే లక్ష్యంగా శివారు భూములకు సైతం నారాయణపురం తోటపల్లి కాలువల ద్వారా సాగునీరు అందించి రైతులకు అవస్థలు తీరుస్తామన్నారు. ఇప్పటికే తోటపల్లి రిజర్వాయర్ నుండి సాగునీరు విడుదలకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే నారాయణపురం తోటపల్లి సాగునీరు విడుదలకు సంబంధించి అధికారులతో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు జల వనరుల శాఖ నార్త్ కోస్ట్ సీఈతో మాట్లాడామని, మంగళవారం నాటికి సాగునీటి విడుదలకు నార్త్ కోస్ట్ సీఈ అంగీకరించారని తెలిపారు. రైతాంగం సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. అందరికీ నమస్కారం. నారాయణపురం తోటపల్లి రిజర్వాయర్స్ నుండి ఇంతవరకు నీరు వదలక ఇటువైపు రైతులందరూ పంటలు ఎండిపోతానని చాలా ఇబ్బంది పడ్డారు. దాంట్లో భాగంగా ఈరోజు నార్త్ కోస్ట్ సిఈ గారితో మాట్లాడడం జరిగింది. 1000 ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నీరు రేపు రిజర్వాయర్స్లోకి వదిలి ఎల్లుండి నుండి నీరు అందరికీ వస్తుందని ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నాను. కనుక రైతులందరూ ఈ నీరుని వృధాగా చేయకుండా సక్రమంగా వినియోగించుకొని పంట పొలాలకి కలిసే విధంగా చేసుకోవాల్సిందిగా రైతులందరికీ కోరుతూ నమస్కారం. డొక్కా సీతమ్మ జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని హెచ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండల కేంద్రంలో జనసేన నాయకుడు గొర్రెల సూర్య నడుపుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో జనసేన హెచ్చర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ విశ్వక్సేన్తో కలిసి భోజనం వడ్డించారు. ఆ మహాతల్లి ఎంతో మందికి అన్నదానం చేశారని వివరించారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సూర్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బాలి శ్రీను, వడ్డది శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు అన్నారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 172 అర్జీలను స్వీకరించిన ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావుతో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటరామన్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ జయప్రకాష్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులకు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వారికి అర్జీలు సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పటి నుండి అమలు చేస్తారని మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సోమవారం శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ బడ్జెట్తో సమానమైన హామీలు ఇచ్చి ప్రజలకు మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆచరణలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, అప్పుడే గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తెరుచుకున్నాయని, కూటమి నేతలే బెల్ట్ షాపులకు అనధికార లైసెన్సులు ఇస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం ఏరులై పారిందని, ఎంఆర్పీ కంటే 25% అధిక ధరలకు అమ్మకాలు చేసేవారని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసి ప్రభుత్వ పరిధిలో అమ్మకాలు చేపట్టామని తెలిపారు.
టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉంటే వైసీపీ ప్రభుత్వం వాటిని 2,934కు తగ్గించిందని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మొదలగు ప్రభుత్వ నిర్మాణాల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. అధికారం కోసం లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు 2 నెలల కాలంలో విమర్శలకు, ఆరోపణలకు సమయం కేటాయిస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు తయారు చేసిన పరిస్థితి కనిపించడం లేదని తమ్మినేని సీతారాం ఆరోపించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం మూలన పడిందని, ఎంతోమంది నిరుపేదలు కార్పొరేట్ వైద్యానికి దూరం అవుతున్నారని ఆయన ఆరోపించారు. అమలు జరుగుతుందా లేదా అన్నటువంటిది వాచ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ చేస్తున్నటువంటి పనులన్నీ కరెక్ట్ అవునా కాదా అని చెప్పి అంచనా వేసుకోగలిగే వ్యక్తి. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే సహించేది లేదు. ఇటు తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మేము చెప్పాం, మీరు వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని మీరు ప్రకరణ శుద్ధిగా అమలు చేస్తారని, ఇంప్లిమెంట్ చేస్తారని, చేస్తే మీకే మంచిదని, మంచి ప్రభుత్వం ఈరోజు మీకు ఇచ్చారు, ప్రజల ల్యాండ్స్లైన్ విక్టరీ ఇచ్చారు. ఆ విక్టరీని నిలబెట్టుకోమని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నిలబెట్టుకోలేని పరిస్థితిలో 3-4 నెలల్లోనే మీకు తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తూ సెలవు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దాసరి షకీలా చెప్పారు. సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతోనే సర్వజన ఆసుపత్రి సేవలు అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. సాధారణ జ్వరం మొదలుకొని ఎటువంటి శస్త్రచికిత్సలైనా పూర్తి చేయడానికి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, జిల్లా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బారిన పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న ఉచిత వైద్యం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి 930 పడకలు మంజూరు చేసిందని, ప్రతినిత్యం 800 నుండి 870 మధ్య పడకలు రోగులతో నిండి ఉంటాయని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అంటు రోగాల బారిన పడిన రోగులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు జీజీహెచ్ అనుబంధ ఆసుపత్రిగా ఉందని, ఇక్కడ వైద్య కళాశాలలో పీజీ విద్యతో పాటు యూజీకు 159 సీట్లను ప్రతి ఏటా భర్తీ చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రోగులతో పాటు క్యాన్సర్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, రిమ్స్లో నెఫ్రాలజీ విభాగం మాత్రమే ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇక్కడ అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అందుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతల సహకారంతో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మేము ఆరంభించాము. 2 నెలల క్రితం వాటిని మేము ఆరంభించాము. దానికి సంబంధించినటువంటి కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మరి ఎలక్షన్స్ జరిగిన తర్వాత వచ్చినటువంటి కొత్త అధికారులతో కూడా మేము వాటి విషయాల్ని సంప్రదించాం. అందుకు కావాల్సినటువంటి చాలా ఎక్విప్మెంట్ విషయం కూడా వాటన్నిటిని మేము సిద్ధపరిచి వాటన్నిటిని వారి దృష్టిలోనికి మేము తీసుకొని వెళ్ళాము. ఈ మధ్య మరి మినిస్టర్ గారు వచ్చినటువంటి విజిటింగ్లో కూడా వాటన్నిటిని మేము వాళ్ళకి తెలియజేశాం. వాళ్ళు మాకు చెప్పిన ప్రకారంగా వాటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే మేము డిఎంఏ గారికి చెప్పాము, అలాగే కలెక్టర్ గారికి చెప్పాము. సో వాటన్నిటిని కూడా మేము త్వరలో అందుబాటులోనికి మేము తీసుకొని రాబోతున్నాం. ఎంతో లక్షల వ్యయంతో ఖర్చు పెట్టి వీటన్నిటిని మేము చేయబోతున్నాం. అనేక మంది పేదలకి మంచి మైలేజ్తో పాటు అధునాతన ఇంజిన్ హార్డ్వేర్ను కలిగిన సుజుకి ఎవెనిస్ 125 కొత్త రంగుల్లో మార్కెట్లోకి విడుదలైందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
స్థానిక పెద్దపాడు రోడ్డులోని సుజుకి మోటార్ సైకిల్ షోరూంలో న్యూ వేరియంట్ లుక్తో సుజుకి ఎవెన్యూస్ 125cc 5 కలర్స్తో కొత్త వాహనాలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటికే మార్కెట్లో సుజుకి ఎవెన్యూ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, అయితే కస్టమర్ల కోరిక మేరకు 5 రంగుల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ వాహనాలను కొనుగోలు చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని షోరూం మేనేజింగ్ డైరెక్టర్ అందవరపు లక్ష్మణరావు కోరారు. స్కూటర్లోని ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్, SMS, వాట్సాప్ హెచ్చరికలతో పాటు టర్న్ బై టర్నింగ్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. స్కూటర్ సైడ్ స్టాండ్ కటాఫ్, USB ఛార్జింగ్ సాకెట్, కాంబీ బ్రేకింగ్తో కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో కోరాడ రమేష్, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుజుకి ఎవెన్యూస్ 125 అనేది వెహికల్ ఆల్రెడీ ఉంటుండగా దానికి కొత్త న్యూ వేరియంట్ కలర్స్, స్పోర్ట్స్ లుక్స్తో వచ్చాయి. దానికి లాంచింగ్ చేయాలని సుజుకి షోరూమ్ వాళ్ళ గారు లక్ష్మణరావు గారు అభ్యర్థన మేరకు ఈరోజు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలకి బైక్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. లయన్స్ క్లబ్ సెంట్రల్ సేవలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ 316A డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ వర్మ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ 2024-25 సంవత్సరానికి నియమితులైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం క్లబ్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అధ్యక్షతన శ్రీకాకుళంలోని ప్రైవేటు అతిథి గృహంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1917లో లయన్స్ క్లబ్ ఏర్పడిందని, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సేవలు ముందంజలో ఉండి ఉత్తమ క్లబ్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం నగర కమిషనర్ చల్లా ఓబులేస్ మాట్లాడుతూ ప్రపంచంలో సేవాపరంగా లయన్స్ క్లబ్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ ఈ ఏడాది క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. తన సంపాదనలో సుమారు 20% సమాజ సేవకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, కార్యదర్శిగా డాక్టర్ పైడి సింధూర, కోశాధికారిగా జోగి భారతి, ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, బారాటం విశ్వేశ్వరరావు, డైరెక్టర్ పొట్నూరు నరేష్, మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, మెంబర్షిప్ చైర్పర్సన్ బారాటం కృష్ణ చైతన్య, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ డాక్టర్ ఎంకే మిశ్రో ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు దుప్పల వెంకట్రావు, ఎన్ని ధనంజయరావు, పూడి తిరుపతిరావు, బలివాడ మల్లేశ్వరరావు, సనపల నరసింహమూర్తి, పీజే నాయుడు, అందవరపు సంతోష్, చింతడ రవికుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్, బాడాన దేవభూషణ్ రావు, హారిక ప్రసాద్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హర్సవెల్లి సేవలు నిరుపమానమని, నిరస్రాయులు, నిరుపేదలు అభ్యున్నతికి వారు అందిస్తున్న సేవలు ఎంతో సంతృప్తినిస్తున్నాయని 361A డిస్ట్రిక్ట్ గవర్నర్ NVBS ప్రసాద్ అన్నారు. డాన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన గవర్నర్లు నగరంలోని శాంతినగర్ కాలనీలో స్విమ్మింగ్ పూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవెల్లి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం నరసనపేటకు చెందిన 10 మంది అంధులు నిత్యావసర కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అంధులు పాడిన పాటలకు ముగ్ధులై వారికి నగదు సహాయాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 2 నెలలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవెల్లి చేపడుతున్న సేవలు నిరుపమానమని తెలిపారు. పేద విద్యార్థుల చదువు, ఆర్థిక సహాయం అందజేయడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనాలు అందజేయడం, డాక్టర్స్ డే కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని గవర్నర్లు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవెల్లి వ్యవస్థాపక అధ్యక్షులు హారిక ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవెల్లి ఆధ్వర్యంలో 5,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు, సంరక్షకులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవెల్లి క్లబ్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ కరణం శోభారాణి మాట్లాడుతూ శ్రీకాకుళం నగరానికి గ్రీన్ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.
క్లబ్ తరపున నిరంతరం సమాజహిత కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సూర్యప్రకాశ్రావు, మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్కే రామకృష్ణరావు, ఆర్ రంగనాథం, లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, లయన్స్ డైరెక్టర్ చింతాడ కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు టర్లాడ అప్పలనాయుడు, కార్యదర్శి మణిశర్మ, ట్రెజరర్లు ఎస్ లక్ష్మీపతి, కె లక్ష్మీకాంత్, మజ్జి సుమన్, లక్ష్మణ్, నిహార్ నాయుడు, జిఎన్టి నాయుడు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 316A డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు శ్రీ NBBSS ప్రసాద్ గారు డ్వాన్ టు డెస్క్ ప్రోగ్రాన్ని ఈ యొక్క పలాస నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న క్లబ్స్ అన్నిటికీ కూడా ఆయన దీని శ్రీకారం చుట్టారు. ఈ డ్వాన్ టు డెస్క్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా అన్ని క్లబ్బుల ద్వారా కూడా ఉన్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే హరితం చేద్దామన్నది లయన్స్ క్లబ్ సెంట్రల్ వారి ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశానికి అందరినీ ఉత్తేజపరచడానికి, ఆ ప్రోగ్రాంలో అందరినీ భాగస్వామ్యం చేయడానికి గవర్నర్ గారు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈరోజు పలాస నుంచి ఆ ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చారు. నర్సంపేట, పలాస, కాశీబొగ్గ, శ్రీకాకుళం కూడా వచ్చారు. ఈ శ్రీకాకుళం హర్షవల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్లోనే ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క మొక్కలు అనేది మేము హర్షవల్లి లయన్స్ క్లబ్ ద్వారా కనీసం 5,000 మొక్కలు నాటుదామని అనుకుంటున్నాము. దానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టాము. అయితే ఈ డ్వాన్ టు డెస్క్ ప్రోగ్రాం అనేది ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా, అంటే మొక్కలు నాటిన ఒక్కడే కాకుండా దాన్ని పెంచే విధంగా కూడా మనం ఉంటే ఆ మొక్క అనేది భావితరాలకి ఉపయోగపడుద్ది. మేము అదే విధంగా ఏంటంటే ఒక మంచి మోటివ్ తోటి మొక్క నాటడం ఒకటే కాదు, దాన్ని ఎక్కడైతే దాన్ని పెరుగుద్దో ఆ ఏరియాలోని సెలెక్ట్ చేసుకుని అక్కడున్న ప్రజలకి ఆ మొక్కలను అప్పచెప్పి ఆ విధంగా మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. అలాగే హర్షవల్లి లయన్స్ క్లబ్ తరఫున ఒక బ్లైండ్ పీపుల్కి ఒకసారి నెలకి సరిపోయే నిత్యావసర వస్తువుల్ని అందజేసాము. దీనికి మా హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మణిశర్మ గారు, ట్రెజరర్ మరియు తక్కిన లైన్ మెంబర్లు అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. అలాగే మనం ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలోని ఇక్కడ బలగ దగ్గర ఉన్న గ్రంథాలయంలో మేము మొక్కలు నాటాము, ఒక 10 మొక్కల్ని. అవన్నీ కూడా 1 year అవుతుంది. అన్ని మొక్కలు బతికి అవి కొంచెం బాగా పెద్ద కూడా అయ్యాయి. అందువలన పుర ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మొక్కలు నాటడం ఒకటే కాదు, దాన్ని పెంచి పెద్దవి చేస్తే భావితరాలకి మనం మంచి భవిష్యత్తు ఇచ్చే వాళ్ళం అవుతాము. దీనికి అందరూ సహకరించాలని మా లయన్స్ క్లబ్ హర్షవల్లి తరఫున మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, నేను ఈ లయన్స్ క్లబ్ హర్షవల్లి తరఫున డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ హారికా ప్రసాద్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద వర్షంలో సైతం నిరసన చేపట్టారు. ముందుగా R&B రోడ్డు నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కూల్ స్వీపర్లు తదితర కార్మికులపై గ్రామాలలో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, రాజకీయ కక్షలతో అక్రమంగా తొలగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఉండవని, దౌర్జన్యాలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా కూడా తెలిపారని, కార్మికులను తొలగించవద్దని అధికారులకు ఆదేశాలు పంపుతున్నా క్రింది స్థాయిలో వేధింపులు చేస్తున్నారని అన్నారు. సంతబొమ్మాలి మండలంలోని గద్దెలపాడు గ్రామంలో అంగన్వాడీ టీచర్, ఆయా, ఆశా, విఓఏలకు భోజన వంట కార్మికులను తొలగిస్తామని, ఒక్కో ఉద్యోగానికి 50,000 రూపాయల నుండి 1,90,000 రూపాయల వరకు వేలంపాట పెట్టారు. మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా మీరు ఉద్యోగాలు చేశారు, ఇప్పుడు మా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారని కొన్ని చోట్ల నాయకులు వాదనలు చేస్తున్నారని, వీరికి సర్వీసు కండిషన్లు, పని గంటలు, పని విధి విధానాలున్నాయని తెలిపారు. ప్రజలకు వివిధ సేవలు అందించాల్సినది ప్రభుత్వ యంత్రాంగం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ యంత్రాంగం ద్వారానే ప్రజాపాలన జరుగుతుందని, చిరుద్యోగులను బెదిరించడం, బలవంతాన రాజీనామాలు చేయడం లాంటి సంఘటనలతో కొందరు ఆత్మహత్య దిక్కంటూ బోరున వెలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వేతనాలతో బతుకుడిస్తున్న చిరుద్యోగులకు ఈ మాత్రం ఉపాధి కూడా పోతే జీవించడం కష్టమవుతుందని అన్నారు.
ప్రముఖ సీనియర్ ఏఎంసీ టీచర్ శ్రీమతి దుర్గా శక్తమ్మ గారి ఆధ్వర్యంలో అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ ఆగస్టు 1వ తేదీన ప్రారంభమై ఆగస్టు 4వ తేదీన విజయవంతంగా ముగిసింది. స్థానిక టౌన్ హాల్ రోడ్లో గల శ్రీ కళ్యాణ మండపంలో ప్రముఖ సీనియర్ ఏఎంసీ టీచర్ శ్రీమతి దుర్గా శక్తమ్మ ఆధ్వర్యంలో అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ ఘనంగా ముగిసింది. కోర్స్ అనంతరం సాధకులు భాస్కర్ భట్ల, శ్రీరామ్మూర్తి, నాగావళి హోటల్ ఎండి వరద ఆనంద్ వారి సతీమణి సీనియర్ పతంజలి యోగా టీచర్ డీన్ అనుభవాలను తెలియజేశారు. తాను ఆనందంగా ఉంటూ సమాజమంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశారని వక్తలు తెలియజేశారు. అనంతరం సీనియర్ ఏఎంసీ టీచర్ను శ్రీకాకుళం సీనియర్ టీచర్లు సుధారాణి, రేణుక, కల్పన, కేఎస్ఎన్ మూర్తి, సురేంద్ర, సందీప్, రాంబాబు మరియు సాధకులు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాకుళం టీచర్స్ను సీనియర్ ఏఎంసీ టీచర్ సత్కరించారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన అన్ని రకాల పోషక విలువలు తల్లిపాలులో ఉంటాయని, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత గంటలోపే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలని ఐసిడిఎస్ సిడిపిఓ శోభారాణి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేట సెక్టర్ 32వ వార్డు హయతి నగరంలో అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక వార్డు ఇన్ఛార్జిగా తోనంగి వెంకన్న యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ శోభారాణి మాట్లాడుతూ బిడ్డకు పాలివ్వడం వలన తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా తల్లికి రొమ్ము క్యాన్సర్ లాంటివి రావని ఆమె సూచించారు. శిశువుకు మొదటి 6 నెలల వరకు తల్లిపాలే ఆహారంగా అందించాలని, ఎటువంటి ద్రవ పదార్థాలు అందించవద్దని సూచించారు. చిన్నారులకు డబ్బా పాలు, ప్యాకెట్ పాలు పట్టవద్దని తెలిపారు. వెంకన్న యాదవ్ మాట్లాడుతూ చిన్నారుల్లో తల్లిపాలతోనే వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని అన్నారు. గర్భిణీగా ఉన్న సమయం నుంచి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని చెప్పారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకే ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర్బేన, కింతలి మన్మథరావు, లావేటి రమేష్, కురిటి అప్పారావు, పి సూరిబాబు, జనసేన నాయకులు అలబాన అప్పలరాజు, దుక్క రాజులతో పాటు సూపర్వైజర్ కె ఉమా, ఎస్ఎంకే జ్యోత్స్న, కొర్నాన లక్ష్మి, కె శ్యామలాదేవి, హిమబిందు, జి రాజేశ్వరి, సిహెచ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఒక తల్లులుగా మన పిఓ గారు, సూపర్వైజర్ గారు, ఇక టీచర్లు అందరూ పిల్లకన్నా తల్లులే కాబట్టి మాకన్నా వాళ్ళే చాలా చక్కగా మీకు అందరికీ వివరించి చెప్పారు. తల్లిపాల వారోత్సవం కోసం మిగతా విషయాలు అంతా బాగా మీకు వాళ్ళు వివరించారు. ఇందులో మేము ప్రత్యేకంగా వివరించడానికి అంటూ ఏమి ఉండదు. కాకపోతే చిన్న విషయం, మా గవర్నమెంట్ పరంగా మీకు అన్ని రకాల సౌకర్యాలు మా గవర్నమెంట్ మీకు అందిస్తుంది. ఏమైనా అర్జెంటుగా ఏమైనా మీకు చిన్న విషయం లోటుబాట్లైనా మీ అంగన్వాడీ టీచర్స్ ద్వారా కానీ, ఆయాల ద్వారా కానీ, అంటే సూపర్వైజర్ గారు, పిఓ గారు గంటకి రాలేరు. కానీ వీళ్ళు ఏ అవసరం ఉన్నా, ఈ అంగన్వాడీ 5 సెంటర్లు 6 సెంటర్లకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్తే తక్షణ అవసరం అయితే నేను ఎవరికైనా సహాయం చేస్తాను. అలాగే గర్భిణీలకు కానీ, చిన్నపిల్లల తల్లులకు కానీ నా వంతు ఏ విధంగా సహకారాలు కావాలని నేను మీకు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటాను అని తెలియజేస్తాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.